అసలే ఓవైపు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట వివాదం కొనసాగుతుంది. ఏదో ఓ చోట పుష్ప తరహాలో స్మగ్లింగ్ అనే వార్తలు సైతం రెగ్యులర్ గా వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో ఓ దుండగుడు పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా ఆర్టీసీ బస్ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం నాడు కాకినాడ జిల్లా నర్సీపట్నం వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 మూవీ చూసి బస్టాండ్ లోని బస్సులో నిద్రించాడు. ఈ క్రమంలో బస్సుకు తాళం ఉండటాన్ని చూసి గమనించాడు. ఇంకేముంది, బస్ స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లాడు. సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద నిందితుడు బస్ ఆపి అక్కడ పడుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు చింతలూరు వెళ్లి బస్ ను స్వాధీనం చేసుకున్నారు. బస్సులోనే పడుకున్న దొంగను అరెస్ట్ చేశారు. నర్సీపట్నం టౌన్ ఐసీ గోవిందరావు దీనిపై స్పందించారు. తాను పోలీస్ స్టేషన్ లో ఉండగా ఉదయం ఓ కంప్లైంట్ వచ్చిందన్నారు. గీతం రాజు అనే వ్యక్తి అద్దె బస్సులు నడుపుతున్నారు. తుని నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసీ బస్ రాత్రి మిస్ అయింది. రాత్రి పార్కింగ్ చేసిన బస్ ను పొరపాటున బస్టాండ్ లోనే వదిలేశారు. ఈ రోజు ఉదయం 4:30 గంటలకు డ్రైవర్ వచ్చి చూడగా బస్ కనిపించట్లేదు. బస్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేయగా వెంటనే తుని చింతపల్లి రూట్ లో 2 టీమ్స్ ఏర్పాటు చేసి చెక్ చేశాం. చింతపల్లి పరిధిలో బస్సు ఉందని సమాచారం రాగా అక్కడి టీం ని అలాట్ చేయగా వెళ్లి బస్సును గుర్తించారు. నిందితుడు బస్సులోనే నిద్రపోతున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ లో సైతం అన్ని రికార్డ్ అయినట్లు ఆధారాలు ఉన్నాయి. 2016 మోడల్ బస్ చోరీ అయింది. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గతంలో హెవీ వెహికల్స్ నడిపిన అనుభవం ఉందని తెలిపారు. టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతున్నాను. ఈ రోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ దాంట్లో గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక 5 హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది. అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు. అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లివెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31TH 0765 నెంబర్ గల బస్సు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీన్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అదే అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి, అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి, 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్, అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈలోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ ని కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా, చింతపల్లి సీఏ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒక 2 మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు. ఇమీడియట్ గా వాళ్ళు చేసినట్టు నాకు తెలియపరిచారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి ఆ బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపట్నం నుంచి టువార్డ్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి. ప్రెసెంట్ అయితే మనకి ఎక్యూజ్డ్ మన దగ్గరలో ఉన్నాడు. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. బస్సు మన దగ్గరే ఉంది. ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తర్వాత తెలియపరుస్తానండి. ఇది 2016 మోడల్. అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి, దీనికైతే ఏం లేదు. ఈయనకి ఓల్డ్ అఫెన్స్ లో ఏం లేవు. మరి అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాను. మరి అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను. లేదు అదేం లేదు, అదే ఇంట్రాగేట్ చేసి మీకు చెప్తాను. ఏంటన్నది ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీ రాదు. అది క్లియర్ గా మళ్ళీ నేను చెప్తానండి. థ్యాంక్ యూ. మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది. రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే
వైజాగ్ టు బెంగళూరు వాల్వో బస్ కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి. అంటే ఈయనకి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపరుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ కాదండి, నాన్ లోకలే.